పడుకుంటారా మా అమ్మ ఫంక్షన్ ఉందని ఫంక్షన్కి వెళ్ళారు. తర్వాత జ్యూస్ చేసుకుని తాగచ్చు లేరా పెట్టరా. ఎక్కడ తెచ్చావా కొన్నావా చెప్పు. 2 రూపాయలు కొన్నాను రా. పడుకోండి అరే మా దెయ్యం పాటలు పాడండి మంచి కిక్ వస్తుంది. ఇప్పుడు 12 అయింది టైము. లెమ్మకాయ తెచ్చారు కదా జ్యూస్ చేయరా. ఎట్లందరా ఏంట్రా ఎలకేజీ గుంటలో భయపడతాడు బాబు. నీ దోస్తులు ఇప్పుడు చూడేది కాగిందబ్బా. అరే మామ నిజంగా ఉన్నాడు ఉందా. రోడ్డు మీద నైట్ జ్యూస్ చేసుకుని తెచ్చాను రా. రాదురా అంతా నీ బ్రహ్మ. పడుకోరా. నిజంగా ఉందిరా. చూద్దాం పదంరా. ఎవరు ఉన్నావు భయరా? నువ్వేమున్నాడు రా. నీకేం కావాలో చెప్పు చెల్లి. చెల్లి నీకేం కావాలో చెప్పు చెల్లి. ఏంట్రా చెప్పు చెప్పు. చెప్తాను. మాది మారుమూల పల్లెటూరు గ్రామం. మా ఊరి పేరు గిరివానిపాలెం. పచ్చని చెట్లతో ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ ఉండేదాన్ని.
కూర్చో. చెప్పు కొందే చేసుకున్నా ఇలా తీసుకుని రా. బాయ్. అమ్మ నాన్న లేదు కదా, ఎంత చదువులైనా సరే మనం చదివాం కదా, మన చేతి డబ్బులు ఎట్లా చదివాం కదా, ఇల్లు ఇచ్చారో పై చదివి మనం చదివాం కదా, తప్పదు. వచ్చారు నాకు ఇది అర్థం అవ్వట్లేదే. ఏదో మైండ్ బొమ్మ కదా చెప్తాను. ముందు ఉంటది అర్థం గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందిలే. సరే బాయ్. యూట్యూబ్ ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కానీ నాకు మాత్రం డాక్టర్ మాత్రం ఏమీ లేదమ్మా అని చెప్తున్నారు, కానీ అంతా పర్లేదు బాగానే ఉందని చెప్తున్నారు. కానీ నాకు మాత్రం చూస్తే ఎక్కడ ఉన్నానో నాకెవరో సూదుతో పుచ్చినట్టు 2 రోజుల నుంచి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? చనిపోయింది మన మీద వస్తుంది. నడండి పోదాం. ఆగండి ఆగండి. నేను ఇంక 2 రోజులు పని చేస్తానయ్యా. ఎందుకు మెడిసిన్ చెప్పు చెప్పు. చనిపోయింది మన మీద వస్తుంది. నడండి పోదాం. తమ్ముడు వీడు ఎలా నాకు చెప్పాడు దీని గురించి, డిస్కౌంట్ చేస్తున్నాను వెళ్ళిపో. తమ్ముడు ఇది ఎవరి చేతం తెలియదురా, 3 రోజులు తిరుగుతాను కానీ దీని గురించి అర్థం అవ్వట్లేదు. మనము రేణుక ప్రయోగం చేస్తున్నాము. ఈ పూజలో మనం ఎవరైనా సరే పుట్టినా తిట్టినా ఏ పూజకి మనం ఏది చేసినా సరే మనం లేడానికి లేదు. మనం ఏమైనా కానీ లేచామా మన ప్రాణాలకే ముప్పు. మనం చేస్తుంది రేపు ప్రయాణం తెలుసా? గురువుగారు తెల్ల దృష్టిలో ఉండాలి కదా. అవును. ఆత్మ ఉంది చాలా ప్రమాదం. మనం దీంట్లోని ఇక్కడ ఎక్కడ ఈ గృహలో బంధించాలి. ఆత్మ వచ్చేది లేదు. కొన ఊరితో ఉన్న ఒక అమ్మాయి శిదాయం ఇది. సుషియా ఆ 2 కాళ్ళు బంధించడు. బంధించాం. మనం ఇక్కడ ఉండట్లేదు. ఈ ఊరు ఈ జిల్లా ఊరిసిరిపోతాం పోతున్నాము. సుశీలు ఉన్నాను, వాళ్ళు ఇక్కడే ఉన్నాను. ఇక్కడ చేసిన ప్రమాదం
వచ్చే అమావాస్యను రేణుకా ప్రయోగం చేస్తున్నారు. వాళ్ళకి ప్రమాదం ముంచుకొస్తుందని వాళ్ళకి తెలియట్లేదు. సరే, మనం ఇక్కడి నుండి బయలుదేరడం ఉన్నాడు. ఎంత చెప్పినా దొరకట్లేదు ఇలా. ఏటో కానీ ఎంత ఎత్తినా సరే ఎన్నెన్నో ఊళ్ళు తిరిగాను కానీ ఈ చేతపడి చేసిన వాళ్ళను రేణుకా ప్రయోగాలు చేసిన వాళ్ళు వీళ్ళు దొరకట్లేదు. దొరకరు. ఎదుగుదాం స్వామీజీ, మీరు చెప్పింది నిజమే స్వామి, ఎంత ఎదిగినా దొరకట్లేదు. అన్ని ఊర్లో వెతుకుతున్నా కానీ మీ ఊర్లో జరుగుతుంది తెలుసా? లేదు స్వామి. నేను చెప్పింది చెయ్యి. ఈ రోజు నిండి పౌర్ణమి రోజు మీ ఊర్లో రేణుకా ప్రయోగాలు జరుగుతాయి. నువ్వు వెళ్ళి బలముతో కాదు బుద్ధితో ఆలోచించి చెయ్యాలి. వాళ్ళు కొన్ని మంత్రాలతో ఉంటారు. నేను ఒకటి ఇస్తున్నాను, అది పట్టుకొని నువ్వు వెళ్ళు. ఓం నమ శివాయ. ఎలాగ చేయాలో నీకు తెలుసు. స్వామి వేరే చూసి ఎందుకు భయపడుతున్నావు? లేదన్యా, నేను భయపడలేదు. అంటే ఎవరు వచ్చారు సడన్ గా అనేసి. లేదని చెప్పరా? లేదన్యా. ఏంటి అన్ని వచ్చిన నువ్వే చేసినట్టున్నావు, నాకు అది తెలుస్తుంది. లేదన్యా, తెలుసు కదా నా గురించి. ఇదంతా చేసింది నువ్వే కదా, నేను చూశాను రా. లేదన్యా. నేను రాత్రి అటు పక్క వెళ్తూ ఉండగా నువ్వు కనిపించారా? ఇదేంటప్పుడు ఇటు వెళ్తున్నాడు అనేసి నేను ఫాలో చేశా. అప్పుడు అర్థమైందిరా ఇదంతా చేస్తుంది నువ్వే అని. నిజం చెప్పురా. చెప్తాను. వశీకరణ ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఎవరు మాట్లాడినా, ఎవరు కళ్ళు తెచ్చినా ఆ వ్యక్తి చనిపోతాడు. సరే గురువు గారు. మేము ఎట్టి పరిస్థితిలో మాట్లాడము, కళ్ళు తెరము. వశీకరణ ప్రక్రియ మొదలు పెట్టండి. ఈ పరిస్థితిలో కళ్ళు తెరిచినా చనిపోతాం. ఈ ప్రక్రియ ఎంతో శక్తివంతమైన ప్రక్రియ ఇది. అలాగే మంత్రం సరిగ్గా జపించలేక చనిపోయారు గురువు గారు. అదే టైంలో ఇంకో గురువు గారు కలిపి మాట్లాడారు. కళ్ళు తెరిచారు. వెంటనే ఆ గురువు గారు కలిపి చనిపోయారు. పన ఊపిరితో పెంచి ఆ కొబ్బరిని పగలగొట్టి నేను అక్కడి నుంచి వెళ్ళాను అసలైన గురువుని కలవడానికి. నా గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారిని మాత్రం నువ్వు పట్టుకోలేవు.